టెక్స్ట్ బుక్ ఉందా? ఉంటే అందరూ తీయండి. వాట్ ఈస్ సెటిల్మెంట్? సెటిల్మెంట్ మీన్స్ అక్కడ సెకండ్ పేరాలో ఒక డెఫినేషన్ ఉంది చూడండి. సెటిల్మెంట్ అంటే ఏంటి? ద వే ఆఫ్ ద ఆర్గనైజ్ అవర్ సెల్స్ ఓవర్ ద లివింగ్ స్పేస్ అండ్ ప్లేస్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. అంటే ద వే ఆఫ్ ఆర్గనైజ్ అవర్ సెల్స్ our living space and space in the place, living place, space and place is called settlement. నివాసానికి యోగ్యమైనటువంటి ఒక అంటే జీవించడానికి నివసించడానికి అనుకూలమైనటువంటి ఒక ప్రాంతాన్ని సెటిల్మెంట్ అంటారు. ఎక్కడ పెడతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద ఫారెస్ట్ అండ్ కేవ్స్ లో ఇప్పుడు ఎవరు నివసించట్లా. సెటిల్మెంట్స్ అంటే ఏంటి? All the infrastructure facilities is compulsory needed now in the modern settlements. Settlements అంటే నివాస యోగ్యాలుగా ఉండాలి. మనం నివసించాలంటే ఇంట్లో అన్నీ కూడా కరెక్ట్ గా ఉండేటువంటి సౌకర్యాలు ఉంటేనే మనం జీవించగలుగుతాం. కాబట్టి ఇక్కడ సెటిల్మెంట్ అంటే ఏంటి? ద వే ద ఆర్గనైజ్ అవర్ సెల్స్ అండ్ ఓవర్ లివింగ్ స్పేస్ అండ్ ప్లేస్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. అందరికి డెఫినేషన్ వచ్చి ఉండాలి. ద వే ద ఆర్గనైజ్ అవర్ సెల్స్ లివింగ్ స్పేస్ అండ్ ప్లేస్, లివింగ్ స్పేస్ అండ్ ప్లేస్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. అంటే నివసించడానికి అనుకూలమైన స్థలం కావాలి, ప్లేస్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. దాన్ని సెటిల్మెంట్ అని అంటారు. That is the geographical space we lived in the work. Thus, in the settlement, we have the different kinds of the activities: educational, religious, and commercial. ఈ మూడు జరుగుతాయి అమ్మ సెటిల్మెంట్ లో. ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఇస్ కంపల్సరీ, రిలీజియస్ యాక్టివిటీస్ ఇస్ కంపల్సరీ, కమర్షియల్ యాక్టివిటీస్ అనేది జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ తీసుకెళ్లి అక్కడ మామిడిపళ్ళు కట్టాడు అనుకోండి, అక్కడ పెద్ద ఎవరు కొనరు. అదే గుంటూరులో కడితే ఎక్కువ మంది కొంటారు. అంటే సెటిల్మెంట్ అనేది వేర్ ద పీపుల్ స్పేస్ అండ్ ప్లేస్ ఈస్ కాల్డ్, ద ఆర్గనైజ్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే అది అంటే ఒక ప్రాంతంలో నివసించడానికి అనుకూలమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారా? సెటిల్మెంట్ అని అంటారు. అక్కడ ఏమేమి యాక్టివిటీ జరుగుతాయి? ఫస్ట్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ. సెకండ్ వన్ ఈజ్ వచ్చేసరికి రిలీజియస్ యాక్టివిటీస్. థర్డ్ వన్ వచ్చేసరికేనేమో కమర్షియల్ యాక్టివిటీస్. కమర్షియల్ అంటే వాణిజ్య సముదాయాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్లు, ఇంటర్నెట్, తర్వాత రైల్వే ట్రాక్స్, ఇవన్నీ కూడా ఒక చోట కనుక మెట్రోపాలిటన్ యాక్టివిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కడైతే బాగా కాన్సన్ట్రేషన్ అవుతాయో అక్కడ సెటిల్మెంట్ ఎక్కువగా జరిగింది. నివాసానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ సెటిల్మెంట్స్ అనేటువంటిది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి రోడ్లు సరిగ్గా లేవు మనకి. అదే నువ్వు వైజాగ్ కానీ, మద్రాస్ కానీ, చెన్నై కానీ ఇలాంటి వెళ్తే అక్కడ రోడ్లు బాగా, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇలాంటివన్నీ బాగా ఉంటాయి. మెట్రో కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇటీవల కాలం మెట్రో రైలు మార్గాలు ఇవన్నీ బాగా ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతాయో అక్కడ సెటిల్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇన్ ది చాప్టర్ we will take the brief look at the aspect of the human settlements in the geographically related. ఇక్కడ మీకు కొన్ని సెటిల్మెంట్స్ ఇచ్చాడు. కొండ ప్రాంతాలు, తర్వాత పర్వత ప్రాంతాలు. ఎక్కువగా జనాభా ప్లెయిన్ ఏరియాలో నివసిస్తారు. ఆల్ ద పీపుల్ హాస్ బిన్ లివింగ్ ఇన్ టు ద ప్లెయిన్ ఏరియా, ప్లాట్యూ ఏరియా అండ్ ప్లెయిన్ ఏరియాలో నివసిస్తారు. ఈ కొండల్లోనూ గుహల్లోనూ ఎవడో అక్కడ ఉండడం అన్నమాట. నెక్స్ట్ చూడండి, పేజీ నెంబర్ 88 తీయనందా? పేజీ నెంబర్ 88. హౌ డిడ్ ద సెటిల్మెంట్ బిగాన్? ఎందుకు సెటిల్మెంట్ అనేది ఎలా బిగాన్ అవుతుంది? సెటిల్మెంట్ అంటే ఇద్దరి మధ్య గొడవ జరిగితే సెటిల్మెంట్ కాదు.
కొంతమంది సెటిల్మెంట్ చేస్తామంటారు. అది కాదు సెటిల్మెంట్ అంటే, అది వేరు ఇది వేరు. ఇక్కడ ఏంటంటే నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని సెటిల్మెంట్ అంటారు. The early humans hunter gathered their food. That is the way where the called in the hunter gatherers there is the nomadics. And the early man they lived into the hunter gatherer stage. Hunter gatherer లో ఉన్నటువంటి మానవుడు అప్పుడు నొమాడిక్ స్టేజ్ లో ఉన్నాడు, ఆదిమ జాతులుగా ఉన్నాడు. మొట్టమొదటి మనిషి ఈ ఇళ్లలో లేడు, ఎక్కడో ఉన్నాడు, దూర ప్రాంతాల్లో ఏడా ఉన్నాడు. కాబట్టి హంటర్ గ్యాదర్ స్టేజ్ దేవర్ ద నొమాడిక్స్, దట్ ఈస్ టు కెప్ ద మూవింగ్ ప్లేస్ టు ప్లేస్. దిస్ వాజ్ ద సర్చ్ ఫర్ ఫుడ్ అండ్ గ్యాదరింగ్ ద ఫుడ్, ద ప్లాంట్స్ అండ్ ట్రీస్. ఆల్ ద ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ దే హ్యావ్ కలెక్ట్ ద ఫుడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆది మానవుడు ఆహారము? అడవుల నుంచి, అక్కడ నుంచి కొన్ని ట్యూబర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ తెచ్చుకుని తిన్నాడు. అప్పుడు వాడికి దేర్ ఇస్ నో సెటిల్మెంట్, ఒక నివాస ప్రాంతం లేదు. See, now the modern age is there, we are living in the modern society. Every human being have a good settlement is there. ప్రతి వాళ్ళకు ఒక మంచి ఇల్లు, ఆవాసం అనేది అవసరం. కాబట్టి ఎర్లీ హ్యూమన్స్ గురించి చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ నొమాడిక్స్ అంటే ఏంటి? ద పీపుల్ దే డిడ్ నాట్ కన్సిడర్ స్టాండర్డ్ లివింగ్ ఇన్ వన్ ప్లేస్. వాళ్ళు ఒక చోట మాత్రం నివసించరు, కొంతకాలం ఎక్కడుంటే కొంతకాలం వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. వాళ్ళని నొమాడిక్స్ అంటారు. అంటే 6 సంచార జాతులు అంటారు, చూసారా? సంచార జాతులు. వాళ్ళకు ఒక స్థిర నివాసం అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి వీళ్ళు దేనికోసం వెళ్తారు? ఆల్ ద హంటర్ గ్యాదర్ స్టేజ్. హంటర్ గ్యాదర్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళు దే కలెక్ట్ ద గ్యాదరింగ్ ద ఫుడ్ అండ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్, హంటింగ్ ద యానిమల్స్ మీట్, హైడ్ అండ్ యానిమల్ స్కిన్స్ దేవర్ యూజ్. వాళ్ళు జంతు చర్మాలు కప్పుకొని అప్పుడు సరైనటువంటి క్లాత్ లేకుండా రకరకాలైనటువంటి జీవితాన్ని జీవించారు ఆది మానవులు. They started the making the using of the tools initially made from the stones. The early man, the first they use the metals. The tools is made from stones. రాళ్లతో కొన్ని పనిముట్లు తయారు చేశాడు. తర్వాత ఐరన్ ఉపయోగించాడు, బ్రాంజ్ ఉపయోగించాడు, సిల్వర్ ఉపయోగించాడు. నిద్ర నుంచానమ్మా. What is meant by settlement? సెటిల్మెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ టైం నుంచి we have a settlement are there. మీకు సెటిల్మెంట్ ఉందా లేవా చెప్పండి. మా అందరూ సెటిల్మెంట్స్ ఉన్నాయా లేవా? Every human being nowadays as a modern society, every have one settlement is there. Settlement and they organize themselves, space and place where the living, that is called settlement. మనం ఎక్కడైతే ఒక నివాస ప్రాంతాన్ని ఏర్పరచుకొని నివసిస్తామో దాన్ని సెటిల్మెంట్ అంటారు. మనకి మీది వేల్పూరు, మాది క్రోసూరు అనుకో, నా ఒక సెటిల్మెంట్ ఉంది అక్కడ. ప్రతి వాళ్ళకి ఒక సెటిల్మెంట్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి బాగా డెవలప్మెంట్ అవడం అనేది జరుగుతుంది. కూర్చోండి అమ్మా, ఏదో రాస్తున్నారు వినండి కొద్దిగా. For about 2 lakhs years, the human lived into the bands hunter-gatherers. They did not the practice of agriculture. ఒకప్పుడు వ్యవసాయం చేయడం చేతకాల మనిషికి. The early humans, they did not practice the agriculture. వాడికి వ్యవసాయం ఎప్పుడు చేశాడు?
Before Christ, 10,000 years ago, the early mans they cultivated the lands. They practiced the agriculture. 10,000 సంవత్సరాల క్రితం మానవుడు వ్యవసాయం చేయడం అనేది మొదలుపెట్టాడు. అంతకుముందు వ్యవసాయం అనేది లేదు. మరి ఏం తిన్నారా? జంతువులు, పక్షులు, పళ్ళు ఇలాంటివన్నీ తిన్నారన్నమాట. For about 2 lakhs years, the human did not like the hunter-gatherers. They did not practice the agriculture. However, owning the change, obtaining the food, some of the bonds took the development of the production of the food and agriculture. There was only 12,000 years ago. The agriculture practice 12,000 years ago. 12,000 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ స్టార్ట్ అయింది మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా. 12,000 years ago, it brought about many of the changes of the human lifestyle. The people did not have to travel over the large areas, obtain the food. దేనికోసం వెళ్ళారు? ఫుడ్ కోసం వెళ్ళారు. All the people obtained from food. ఫుడ్ కోసం ఫుడ్ సేకరించడం కోసం వెళ్ళారు. Lifestyle, the people did not have the travel a large obtained fruit. They could be the increasingly stay one place. Hunter gatherers, they were the nomadic. With the agriculture, they were increasingly sedimentary, staying the one place. See the first rock shelter. ఇక్కడ మీకు ఇచ్చాడు బిబేల్ఖండ్. బిబేల్ఖండ్ in Madhya Pradesh, the rock style, rock stone. ఇక్కడ చూడండి, ఏ రాక్ షెల్టర్ యూజ్డ్ ద ఎర్లీ హ్యూమన్స్ ఇన్ బిబేల్ఖండ్ ఇన్ మధ్యప్రదేశ్. బిబేల్ఖండ్ లో మొట్టమొదటిగా మానవుడు ఈ అగ్రికల్చర్ ని స్టార్ట్ అనే నివాసం ఏర్పరచుకున్నాడు, సెటిల్మెంట్. బిబేల్ఖండ్ ఇన్ మధ్యప్రదేశ్. రీడ్ ద క్లాస్ 6th చాప్టర్ హంటర్ గ్యాదర్ ఇన్ డీటెయిల్స్. 6వ తరగతిలో మీరు హంటర్ గ్యాదర్ స్టేజ్ గురించి మనం తెలుసుకున్నాం. See,